2026వ సంవత్సరము మేషరాశి వారికి ఎలా ఉంది చూద్దాము. ముఖ్యంగా మనం చూసినప్పుడు 2026వ సంవత్సరం 6+2+2 మొత్తం కలిపితే 10 అంటే 1 అన్న సంఖ్య వస్తుందన్నమాట. ఈ 1 అన్న సంఖ్య అన్నది మొత్తానికి మనం చూసినప్పుడు ప్రోగ్రెస్కి, గ్రోత్కి, గవర్నమెంటల్ డెవలప్మెంట్కి, పాలిటిక్స్లో ఉన్న వాళ్లకు, పెద్ద పదవుల్లో ఉన్న వాళ్లకు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్లకు, వైద్య రంగంలో ఉన్న వాళ్లకు అంతా ఇది చాలా బాగా ఉంటుందని మనము చెప్పవచ్చు. కాకపోతే కొంచెము కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్లకు మాత్రం కొంచెం ఫ్లక్చువేషన్స్ అన్నది ఈ సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు మనము జోడియాక్ వారీగా ఎలా ఉంది అన్నది చూద్దాం. సింహరాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉంది చూద్దాం. మొత్తానికి ఈ సంవత్సరం 2026 1 అన్న సంఖ్య మీ సింహరాశికి చాలా మంచిదన్నమాట. కెరీర్లో మీకు వచ్చిన కారుడు 8 ఆఫ్ వాండ్స్. వేగంగా మార్పు వస్తోంది, కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి, ఎదురు చూడని క్వార్టర్స్లో నుంచి ఆఫర్స్ రావడం, దానివల్ల మీరు తొందరగా డిసిషన్ తీసుకోవాల్సి రావడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తోందన్నమాట. ఫినాన్సెస్లో చూసినప్పుడు 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. విపరీతమైన ఖర్చు ఉండడం, దానివల్ల మీరు మీ ఫినాన్సెస్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లడం, కొన్ని ఖర్చులు కట్ చేయడం, కొన్ని ఖర్చులు తప్పనిసరి అని చేయడం, అలాంటి ప్లానింగ్తో ఒకలాగా ఇన్నర్లో మీకు ఉన్న ఆశలు కొన్ని కట్ చేయడం, కొన్ని ఇంపార్టెన్స్ ప్రియారిటైజ్ చేయడం, అలాంటి ఒక ఎనర్జీస్ కనిపిస్తోందన్నమాట. హెల్త్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు 3 ఆఫ్ వాండ్స్. మీరు చాలా రోజుల నుంచి హెల్త్ గురించి మీరు ఏదైనా టెన్షన్లో ఉన్నారు, ఒక క్రిటికల్ ప్రాబ్లం ఉంది అంటే ఈ సంవత్సరం అది సాల్వ్ అయిపోయి మీకు అనుకూలంగా మంచిగా అయిపోయే అవకాశం ఉంది. రిలేషన్షిప్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు 6 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. మీరు మీ పార్ట్నర్ని ఎలా ట్రీట్ చేస్తారో మీకు అలాంటిదే ఒక రెస్పాన్స్ వస్తుందన్నమాట. చాలా రోజుల నుంచి ఒకవైపు ప్రేమలో ఉన్నారు అంటే ఇప్పుడు ఈ మరుసటి వైపు నుంచి ప్రేమ దొరకడం అన్నది కనిపిస్తుంది. మొత్తానికి ఫ్యామిలీ లైఫ్ అన్నది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్లకు ఇవి ఒక మంచి బ్యాలెన్స్తో ముందుకెళ్ళడం అన్నది కనిపిస్తుంది.